నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్, క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్. గత ప్రభుత్వ హయాంలో వేలాది మంది కౌలు రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని ఆరోపణ. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండింగ్ ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందిందని వివరించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని అన్నారు. రాష్ట్రంలో స్థానిక ప్రతిభను తయారు చేసి ప్రపంచానికి అందించే శక్తివంతమైన సాధనమవుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి సృజనాత్మకత, టౌన్షిప్, చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, కథల తయారీతో పాటు ఏవన్ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా ఉంటుందన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ వేదిక కానుందని తెలిపారు. సృజనాత్మకత, డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా క్రియేటివ్ ల్యాండ్ మారుతుందన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వేలాది మంది కౌలు రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడితే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతాంగ సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించారని తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ పాలనలో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు అనుభవించిన క్షోభ వర్ణాతీతమని అన్నారు. గత ప్రభుత్వం రైతుల పేరుతో కుంభకోణాలు చేస్తుందని మండిపడ్డారు. కుంభకోణాల కోసం రైతులను ఉపయోగించుకున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వేలాది మంది కౌలు రైతులు ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు. అప్పుల బాధలు భరించలేక పంట నష్టంతో కుంగిపోయి వారు తనువు చాలిస్తుంటే అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. రైతాంగ సమస్యలపై జగన్ కు కనీస అవగాహన లేదని, అందుకే వారు కష్టాలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అన్నపూర్ణ లాంటి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు. మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పోబాకండి. ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశామో, రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు 11 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం. అర్థం చేసుకోండి మీరు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది. ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకి డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు. లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో. ఖచ్చితంగా మేము నిలబడతాం. రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను, అధికారులను రమ్మన్నాను. అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం, రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం. 100% పరిష్కారం చేస్తాం. ఆ నమ్మకంతో మీరు ఉండండి మనస్ఫూర్తిగా తెలుగు. ఆయన కనీసం 50 కోట్లు కూడా ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ గురించి. ఆయన ఏం మాట్లాడతాడండి ఈ రోజున చెప్పండి. నిజంగా చెప్తున్నాను, అసలు అది చాలా అవగాహన లేని వ్యక్తిగా నిన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం నిజంగా ఆయన ఆలోచించుంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా నిలబడ్డారు చెప్పమనండి. అదే కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరం ఈ 10 నెలల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం. కొన్ని పంటల విషయంలో అనేక కారణాల వలన ధరలు పూర్తి స్థాయిలో రైతుకి అనుకున్నట్టుగా అది రాలేదనే ఆవేదన ఉన్నది. కానీ దాన్ని మార్చుకునే విధంగా కరెక్ట్గా మేము మన కమర్షియల్ క్రాప్స్ని ఫోర్కాస్టింగ్ విధానం కూడా కొత్త తీసుకొచ్చే విధంగా క్యాబినెట్ ఉపసంఘం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు. అందులో భాగంగా మేము నిపుణుల్ని మేము జాయిన్ చేసుకున్నాం. ప్రతి నెల సమీక్షిస్తున్నాం. ఎప్పుడైనా సరే కొన్ని పంటల విషయంలో ఎక్కడ కూడా రైతు నష్టం కలగకుండా ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము కొన్ని సూచనలు ఇస్తూనే ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం
కంఠరాజు కొండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు, స్థానిక నాయకులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పునఃప్రతిష్ఠను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక సారే, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉప ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చారు. మన రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు, వంటకాలను ప్రపంచానికి చాటి చెప్పేలా మసులా ఫెస్ట్ 2025 ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు బీచ్ ఫెస్టివల్ కు వచ్చే అతిథులకు ఇబ్బంది లేకుండా ఆతిథ్యం కల్పించాలని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని హోటల్ యాజమాన్యాలు, గెస్ట్ హౌస్ యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ ను మించి నేడు జరిపించేందుకు బీచ్ ఫెస్టివల్ సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అందుకు హోటల్ యాజమాన్యాలు కూడా సహకరించాలని సూచించారు. అనంతరం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మన రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాల, వంటకాలను ప్రపంచానికి చాటి చెప్పేలా మసుల్లా ఫెస్ట్ 2025 ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. బీచ్ ఫెస్టివల్ కు వచ్చే ఇబ్బందులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆతిథ్యం కల్పించాలని అన్నారు. కయాకింగ్, బీచ్ కబడ్డీ నిర్వహణకు కేంద్రం నుండి ఆమోదం లభించిందని అన్నారు. వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ట్రాఫిక్ కు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. 1-2 రోజుల్లో పూర్తి షెడ్యూల్ మరియు అతిథి వివరాలు అన్ని ప్రకటించబోతున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కి సంబంధించి మసులా ఫెస్ట్ కింద కార్యక్రమాన్ని నిర్వహించడానికి 15 నుంచి 18 వరకు అని టెంటెడ్గా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలోనే ఒక మంచి బీచ్ ఫ్రంట్గా చాలా విశాలమైనటువంటి ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ గతంలో కూడా 2018లో ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది బీచ్ ఫెస్టివల్ని. అప్పుడు కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి ఇప్పుడు కూడా కేంద్రం నుంచి మనకి నేషనల్ ఈవెంట్స్ 2 కయాకింగ్, అదేవిధంగా ఈ వాటర్ స్పోర్ట్స్, బీచ్ కబడ్డీ, ఈ 2 ఈవెంట్స్ కూడా అసోసియేషన్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన రాష్ట్ర కల్చర్ కానీ, మన ఫుడ్ కానీ, అక్కడ అధునాతనమైనటువంటి మార్పుల గురించి కానీ అంతా కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ అమ్యూజ్మెంట్ కూడా, మరి అన్ని రకాలైనటువంటి అమ్యూజ్మెంట్ కూడా ఏర్పాటు చేయించడం, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ నిర్వహించడానికి ప్లానింగ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ అకామిడేషన్ కూడా మరి వచ్చే గెస్ట్స్కి, అదేవిధంగా వచ్చే ప్లేయర్స్కి కూడా మనం ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయాలి. కాబట్టి హోటల్స్ యాజమాన్యాన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఇవాళ చాలా ప్రెస్టేజ్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, ట్రాఫిక్కి సంబంధించి కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఏర్పాట్ల గురించి, అట్లాగే వచ్చిన వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల్లోనే ఫైనల్గా ఇక్కడ ఏమేమి కండక్ట్ చేయబోతున్నాం అన్నీ కూడా పోస్టర్స్ కానీ, కొన్ని ఇన్విటేషన్స్ కానీ, వచ్చే గెస్ట్ల విషయాలు కానీ, ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి దీనికి పెద్ద ఎత్తున అటు నేషనల్ నుంచి కూడా ప్లేయర్స్ వస్తారు, నేషనల్ నుంచి కూడా వాచ్ ఉంటుంది, దీని మీద ఒక ఫోకస్ వస్తుంది. కాబట్టి దీనికి వచ్చే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక 2-3 రోజుల్లోనే అనౌన్స్ చేసుకుని, ఈలోపు అంత వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడంతా కూడా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని మరి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేతనకొండలో నిర్మించిన నేతాజీ సైనిక స్కూల్ ను జూన్ నెల ప్రారంభిస్తున్నట్లుగా సంస్థ నేతాజీ సైనిక స్కూల్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ విద్యాభారతి, దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగ సుధాకర్ రెడ్డి తెలిపారు. స్కూల్ ప్రారంభానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు లభించాయని అన్నారు.
6వ తరగతి నుంచి సైనిక స్కూల్ ప్రారంభమవుతుందని, ఇంటర్మీడియట్ స్థాయి వరకు సైనిక స్కూలు విస్తరించాలని సంకల్పంతో ఉన్నట్లుగా తెలిపారు. సత్యనారాయణపురంలోని భోగరాజు దుర్గా ప్రసాద్ భవనంలో సైనిక స్కూల్ స్థలదాత చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్, సైనిక స్కూల్ సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సర్వరాయుడు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జనరల్ సెక్రటరీ నేతాజీ, సైనిక్ స్కూల్ సొసైటీ వాసిరెడ్డి వినోద్ కుమార్, డాక్టర్ సిఎల్ వెంకట్రావులతో కలిసి లింగం సుధాకర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలను 2025 జూన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సైనిక స్కూల్ నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ విరాళంగా అందించారన్నారు. డాక్టర్ సిఎల్ వెంకట్రావు మాట్లాడుతూ ఈ సైనిక్ స్కూల్ అన్ని జాతీయ సైనిక స్కూల్ సొసైటీ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాయని, ఇందులో చదివిన విద్యార్థులు కావాలనుకుంటే మిలిటరీలో చేరవచ్చు లేదా ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, సివిల్ సర్వీసెస్ లాంటి ఏ ఇతర కోర్సులోనైనా కొనసాగవచ్చని తెలిపారు. ఈ పాఠశాల పేరును నేతాజీ సైనిక్ స్కూల్ గా నామకరణం చేస్తామని, దీని స్థలదాత కృష్ణా జిల్లా మొవ్వ మండలం బట్ల పెనుమర్రు గ్రామవాసి మాజీ సైనిక ఉద్యోగి సిబిఆర్ ప్రసాద్ గా తెలిపారు. స్థలదాత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మంచి పాఠశాల ఏర్పాటుకు తాను స్థలాన్ని ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇవి లేఖల సమావేశంలో భాగంగా సైనిక స్కూల్ ప్రారంభోత్సవ ప్రచార పత్రికను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వము ఒక 100 సైనిక్ స్కూళ్ళు ప్రైవేట్ పబ్లిక్ సమన్వయంతో దేశవ్యాప్తంగా ఒక 100 సైనిక్ స్కూల్ నడపాలి అనేటువంటి ఒక జియో పాస్ చేసింది. ఆ మేరకి మేము గడిచిన సంవత్సరము దానికి రెసిడెన్షియల్ స్కూల్ కొరకు 8 ఎకరాల భూమికి ప్లస్ తగినటువంటి భవనాలు కావాలి, అవన్నీ మేము చూపాం కాబట్టి ఆ మేరకు అప్లై చేశాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రక్షణ శాఖ విభాగం నుంచి వచ్చినటువంటి ఒక టీం కూడా గడిచిన మాసమే వచ్చి దాన్ని సర్వే చేసుకుని వెళ్ళారు. దాని సంతృప్తి చెందిన తర్వాత దానికి శాంక్షన్ చేస్తూ లెటర్ ఇచ్చేశారు. 6వ తరగతి నుంచి సామాన్యంగా గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని దేశంలో ఏ స్కూల్కైనా వాళ్ళ యొక్క ఛాయిస్ని బట్టి ఆ స్కూల్లో వాళ్ళు జాయిన్ కావచ్చు. కాబట్టి తెలంగాణలో అయితే ఇప్పటివరకు సైన్స్ స్కూల్ లేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీగా ఒకటి విజయనగరం దగ్గర కోరకొండలో ఒకటి ఉంది, అట్లనే ఇంకొక 2 స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది 4వ స్కూల్ అవుతుంది. 6వ తరగతికి ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యార్థుల్ని కేటాయించడం జరుగుతుంది. అయితే మేము 5వ తరగతికి 6వ తరగతికి రెండింటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థులు 6వ తరగతి ప్లస్ 5వ తరగతి కూడా మేము ఇక్కడ విద్యార్థులను తీసుకొని 5వ తరగతి వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 6th క్లాస్ లోపల ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొని అందులో పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్కి అఫిలియేటెడ్గా నడపాలని చెప్పేసి మేము అనుకున్నాము. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఓపెనింగ్ పర్మిషన్ తీసుకున్నాము. కాబట్టి రేపు జూన్లో ఈ స్టేట్ గవర్నమెంట్ నియమం ప్రకారంగా జూన్ 11కి దాని యొక్క పాఠశాల ప్రారంభోత్సవం ఇతరత్ర ఉంటుంది. అడ్మిషన్స్ మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి డోమ్ స్కూల్కి సంబంధించి ప్రిన్సిపల్ కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు, అతను కూడా జాయిన్ కావాల్సింది. కొంతమంది స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకున్నాము. అక్కడ భవనము తయారీ ఇతరత్ర ఇవన్నీ కూడా తయారయ్యాయి. ఆ 8 ఎకరాల భూమిలో 400 మీటర్ల రన్నింగ్ ట్రాకు, 400 మీటరు, అట్లానే గుర్రపుశాల, గోశాల, తర్వాత మిగతా అన్ని రకాల సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీసు అవన్నీ కూడా ఉండాలి. కాబట్టి దానికి తగినటువంటి ఒక మైదానం ఇతరత్ర అక్కడ ఉంది. అది ఈ సంవత్సరం లోపల ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభోత్సవానికి రాజ్నాథ్ సింగ్ జీని పిలవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక 15 రోజుల క్రితమే వెళ్ళి కలిసి వచ్చాము. ఆ తర్వాతనే మాకు లెటర్ వచ్చేసింది. అంతకంటే ముందు కూడా వెళ్ళి కలిసాము. కాబట్టి కేంద్ర మంత్రి దానికి రావడానికి అవకాశం ఉంది. అట్లనే బండి సంజయ్ గారిని కూడా వారిని వెంట తీసుకుని వెళ్ళాం, వారు కూడా వస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగాము. బహుశా రేపు జూన్ లోపల దాని ప్రారంభం ఇతరత్ర అవుతుంది. ఈ విద్యాభారతి తరపున దాదాపు 3 రాష్ట్రాల్లో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 700 స్కూళ్ళు ఉన్న ఈ సైనిక్ స్కూల్ పెట్టడంలో ఎంతో ఆనందం అందరికీ కలిగింది. పైగా ఇదంతా కూడా దాతల కృషి. సిబిఆర్ ప్రసాద్ గారు ఎంతో పెద్ద మనసుతో 8 ఎకరాల భూమి, 2,50,000 చదరపు అడుగుల భవనాలు, ఈ రోజున చూస్తే ఈరోజు మార్కెట్ విలువ చూస్తే దాదాపు 50 కోట్ల విలువ ఉండే మరి విరాళం ఇవ్వటం అనేది ఒక విశేషం. అటువంటప్పుడు చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. మేము దాతలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణలో ఉండే విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు,
ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు కూడా ఈ సైనిక్ స్కూల్కి విశేషమైన విరాళాలు అందించి దీన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్ళటం, ఇంకేదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగిద్దాం అనే ఉద్దేశంతో అనుకుంటా ఉన్నప్పుడు విద్యాభారతితో పరిచయం అయింది. సో అది యాక్చువల్గా అది అమ్మేసి చేద్దాం అనుకున్నాను, అమ్మేసి ఇంకేమైనా మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నా. కానీ ఆ టైంలో విద్యాభారతి వాళ్ళు నడుపుతున్న స్కూల్ చూపించి వాళ్ళు కూడా ఈ స్కూల్లో నేను ఎడ్యుకేషన్ కూడా నడిపేవాడిని. కానీ అప్ టు ది మార్క్ నేను నడపలేకపోయాను. స్పోర్ట్స్లో అయితే ముందుకు వెళ్ళగలిగాం కానీ విద్యలో సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. వీళ్ళని కూడా కలుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అది విద్యాభారతికి డొనేట్ చేసి ఈ సైనిక్ స్కూల్ దీంతోపాటు స్పోర్ట్స్తో పాటు సైనిక్ స్కూల్ కూడా మొదలుపెట్టండి అని వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంతో ఇప్పుడు సఫలీకృతం అయ్యాము. శాంక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి ఒక మంచి సైనిక్ స్కూల్ కూడా క్రీడా పాఠశాలతో పాటు ఒక సైనిక్ స్కూల్ కూడా ఈ ప్రాంతానికి రాబోతుంది. ఇది ఈ ప్రాంత ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించే కరాటే దోహదం చేస్తుందని విజయవాడ నార్త్ డివిజన్ ఏసీపీ శ్రవంత్ రాయ్ అన్నారు. తెలంగాణ హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు నిర్వహించిన వరల్డ్ రికార్డ్ క్యూక్ కరాటే అకాడమీ విద్యార్థుల్లో పాల్గొని నిమిషం 48,808 హై స్పీడ్ పంచెస్తో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కోచ్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో సాధించారు. ఈ సందర్భంగా కరాటే అకాడమీలో విద్యార్థులకు అభినందన ప్రశంసా పత్రాలను ఏసీపీ అందజేశారు. హై స్పీడ్ పనిచేస్తూ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాయకాపురం క్యూక్ కరాటే అకాడమీ విద్యార్థులకు అభినందన సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నార్త్ డివిజన్ కే శ్రవంత్ రాయ్ హాజరయ్యారు. హై స్పీడ్ పనిచేస్తూ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వరల్డ్ రికార్డు ప్రశంసా పత్రాలు, మెడల్స్ ను ఏసీపీ విద్యార్థులకు బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసిన క్యూఏకు కరాటే అకాడమీ విద్యార్థులకు వారికి అన్ని విధాలుగా కోచ్ బల్లం కిషోర్ కు అభినందనలు తెలిపారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవడానికి చిన్నతనం నుంచి ముందుకు రావాలని, తల్లిదండ్రులు సైతం చిన్నారులను ప్రోత్సహించి కరాటే నేర్పించాలని అన్నారు. కరాటే ద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని అన్నారు. అకాడమీ కోచ్ బల్లం కిషోర్ మాట్లాడుతూ తమ అకాడమీ విద్యార్థులు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నందు తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారని, దీనికి తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు చేసిన నా కోచ్ పోరాటం, కటాస్, ఫైటింగ్లను బాగా చేశారన్నారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రానున్న కాలంలో మరిన్ని పథకాలు సాధిస్తామని తెలిపారు. క్యోయోకు అని చెప్పేసి ఒక కరాటే ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్వైటెడ్. దీనికి చీఫ్ ఇన్స్ట్రక్టర్ అయిన కిషోర్ గారు, అలాగే ఏపీ చీఫ్ అయిన ఎం కన్నా గారు ఇన్వైట్ చేశారు. ఇందులోని 8 స్టూడెంట్స్ కరాటే నేర్చుకుంటున్న 8 స్టూడెంట్స్ హై ర్యాంకర్ అని చెప్పేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫాస్ట్ పంచింగ్లో పార్టిసిపేట్ చేశారు 8 స్టూడెంట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉన్నందుకు. అండ్ వాళ్ళు రెగ్యులర్గా మనకి గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ బాయ్స్కి కానీ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్, అంటే ఈ కరాటే మనకి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వాళ్ళకి ఒక స్పోర్టింగ్ యాక్టివిటీలానే కాకుండా మనకి రెగ్యులర్గా మన లైఫ్లోని సెల్ఫ్ డిఫెన్స్కి తోడ్పడుతుంది. కాబట్టి ఇది పేరెంట్స్ అందరికీ నేను అర్జ్ చేసేది ఏంటి అంటే, ఇది నాట్ జస్ట్ సమ్మర్ టైంలోని సమ్మర్ క్యాంప్ లాగానే కాకుండా మనకి లైఫ్లోని యూజ్ఫుల్ ఒక యాక్టివిటీ ఇది. అందరూ కూడాను దీనికి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా పేరెంట్స్కి. ఐ అప్రిషియేట్ పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్వైటెడ్ టు దిస్ ఈవెంట్. 8 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చిన్న పిల్లలు చాలా చక్కగా పనిచేసి చేస్తున్నారు. నంచక్ నేర్చుకున్నారు. కొంతమంది కిడ్స్ వేరే టైప్స్ ఆఫ్ బెల్ట్స్తోని ఉన్నారు. దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ and I appreciate them and I wish them all the best and the students also all the best in their future. Thank you. మా పాయకాపురం ఉన్న క్యూఏకే కరాటే అకాడమీ నుంచి ముఖ్యంగా అందరి నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రధానంగా హై రేంజ్ వరల్డ్ రికార్డులో మా క్యూఏకే కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని వాళ్ళు ఈ హై స్పీడ్ పంచెస్ 45,808 1 మినిట్లో దాంట్లో పాల్గొని మా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతంగా ముగించి మా క్యూఏకే కరాటే అకాడమీకి, అదేవిధంగా మన కృష్ణా జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ నిర్వహించిన విఠల్ గారికి
మా ముఖ్యంగా ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆయనతో పాటు దీనికి యూఎస్ఏ అయిన హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చిన మా క్యూఏ కరాటే అకాడమీ వారి తల్లిదండ్రులకి, అదే ప్రోత్సాహం తల్లిదండ్రులకి, అదేవిధంగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనం జరిగిన ఈవెంట్స్లో మా విద్యార్థులు పాల్గొని 45,808ని ఒక 1 minute హై స్పీడ్ రేంజ్ అనమాట, దాన్ని కూడా మా వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న వాళ్ళున్న పట్టుదల కానీ పట్టుదల ఏకాగ్రతకి మా క్యూఏ కరాటే అకాడమీ విద్యార్థి నిదర్శనం తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చెప్పగానే ముందుకు విచ్చేసిన ప్రధానంగా గౌరవనీయులు స్రవంతి రాయ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వచ్చి వీరికి ప్రధానమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ముందు ఏ విధంగా వెళ్ళాలి, స్టూడెంట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఏ రకంగా ప్రోత్సాహం అందించాలని పేరెంట్స్కి కూడా ఇచ్చి విలువైన సలహాలు అందించారు. ఇలా విచ్చేసిన అదే వారి మరీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపుల నేపథ్యంలో చెట్ల కింద ఎవరు ఉండొద్దని సూచించింది. ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేశాయి. భారీ ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో ఈదురుగాలులకు పలు హోర్డింగ్లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా ఆయన తప్పించుకోలేరని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ పై తమపై బురద జల్లుతున్నారని, తాము అక్రమ మైనింగ్ చేయలేదని, అంతా దేవుడే చేసుకుంటాడని ఆయన తెలిపారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కబంధ హస్తాల్లో మైనింగ్ చిక్కుకుందని విమర్శించారు. మైనింగ్ యజమానులను అధికార పార్టీ ఎంపీ బెదిరిస్తున్నారని, వెంకటగిరి, రాజల మైన్స్ తో సహా జిల్లాలో చాలా మైన్స్ మూతపడ్డాయని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దందాలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని వ్యక్తి. ఆయన ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో ఆయన డైరెక్టర్. ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరు ఆ ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది, లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో, ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు. ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు ఫినీ క్వార్ట్స్ పైకి. ఈ ఫినీ క్వార్ట్స్ లో విజయ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినీ క్వార్ట్స్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్ట్స్, ఫినీ క్వార్ట్స్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు. నాకు తప్ప, మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు. ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి
వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైలు పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు. మైను ఓపెన్ చేయండి, లేక వల్ల చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం. కానీ మా మైన్ మీద బతికే కూలీలు, పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకి సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం. రాజధాని నగరానికి సమీపమైన విజయవాడ సమీపంలోని రావర్పాడ్ నందు ఎస్ఎల్వి గ్రాండ్స్ ఇన్ఫ్రా తమ నూతన వెంచర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు అన్ని మౌలిక సదుపాయాలతో ఆధునిక హంగులతో వెంచర్ను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఎస్ఎల్వి గ్రాండ్స్ ఇన్ఫ్రా తన నూతన వెంచర్ను రాజధాని నగరానికి సమీపమైన విజయవాడ నగరంలోని రావర్పాడ్ నందు లాంఛనీయంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని లాంఛనీయంగా ప్రారంభించారు. అనంతరం నానితో కలిసి ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఎస్ఎల్వి గ్రాండ్ అందరికీ సుపరిచితమేనని, రాజధాని నగరానికి సమీపమైన విజయవాడ నగరంలోని రావర్పాడ్ నందు నూతన వెంచర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆధునిక హంగులతో వెంచర్ను రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ నూతనంగా ఏర్పాటవుతున్న వెస్ట్ బైపాస్ కు అతి సమీపంలో ఈ వెంచర్ ఉండటం కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా 40 అడుగుల రోడ్డుతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో సువిశాలమైన వెంచర్ను రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. యాక్చువల్గా ఈ లేఅవుట్కి సంబంధించి చాలా ముఖ్యమైన భూమిక ఏంటంటే విజయవాడ సిటీకి రామర్పాడు రింగ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. అలాగే ఇటు నుంచి రోడ్ కనెక్టివిటీ డైరెక్ట్ రోడ్డు విజయవాడ రైల్వే స్టేషన్ దాకా ఉంటాం. పక్కన గుణదల రైల్వే స్టేషన్, పక్కన రామర్పాడు రైల్వే స్టేషన్ ఉంటాం. అలాగే ఓ పక్కనేమో నేషనల్ హైవే బైపాస్ ఉంటాం, ఓ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటాం. ఇవన్నీ కూడా అలాగే ఈ దీనికి సంబంధించి గ్రౌండ్ వాటర్ 30 ఫీట్లోనే మంచి సాఫ్ట్గా ఉన్న గ్రౌండ్ వాటర్ ఉంటాం. అలాగే మీకు రోడ్ కనెక్టివిటీలు ఎక్కువ ఉంటాం. అలాగే మేము చేసిన డ్రైనేజ్ కానీ లేకపోతే రెయిన్ వాటర్ లైన్స్ కానీ డ్రైనేజ్ లైన్స్ కానీ సెపరేట్గా తీసుకెళ్ళటం వల్ల అదొక వాల్యుబుల్ అసెట్ అండి. అలాగే ఫ్లాట్లన్నీ కూడా 40 ఫీట్ రోడ్లతోటి డెవలప్ చేయటం, అలాగే హైట్ అంటే దగ్గర మినిమం 5 ఫీట్ హైట్ని మనం రోడ్లు ఫామ్ చేయడం కూడా ఇవన్నీ కూడా ఈ లేఅవుట్కి సంబంధించి చాలా వాల్యుబుల్ అసెట్లు అండి. అలాగే చుట్టుపక్కల వేరే గేటెడ్ కమ్యూనిటీలు కానీ హోటల్స్ కానీ చాలా వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. కాబట్టి ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కూడా చాలా మంచి ఏరియాగా డెవలప్ అయ్యి చాలా మంచి వాల్యుబుల్గా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎస్ఎల్వి ఇన్ఫ్రా లేఅవుట్ రామర్పాడుకి వాకబుల్ డిస్టెన్స్లో చాలా ప్రైమ్ ఏరియాలో ఈ లేఅవుట్కి వెస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ మా వెంచర్సే ఉన్నాయి. దగ్గరగా 900 యూనిట్స్. ఇది నార్త్ ఈస్ట్ విజయవాడకి ఈశాన్య భాగంలో ఉన్న స్పేసు. మీ అందరికీ తెలుసున్న విషయమే. చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేఅవుట్స్ కానీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అన్ని వసతులతో, అలాగే కస్టమర్స్ కూడా అన్ని సెగ్మెంట్స్లో ఉన్న కస్టమర్స్, అలాగే పొలిటీషియన్స్ కానీ మినిస్టర్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్ యాక్సెస్ చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఈ స్పేస్ చూస్ చేసుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ లొకేషన్ నుండి ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ టచ్ అవ్వకుండా ఈవెన్ 15 మినిట్స్లోనే ముస్తాబాద్ రోడ్ అంతా ఫ్లైఓవర్ కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే వెస్ట్ బైపాస్కి చాలా అతి దగ్గరలో ఉన్న వెంచర్ ఇది. ఈ వెస్ట్ బైపాస్కి ఎన్ని కనెక్టివిటీలో ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళాలన్నా, అలాగే హైదరాబాద్ వెళ్ళాలన్నా, లేకపోతే బెంగళూరు వెళ్ళాలన్నా, లేకపోతే పునఃప్రారంభమైన అద్భుతమైన నిర్మించబోయే అమరావతి వెళ్ళాలన్నా చాలా 15 to 20 మినిట్స్లోనే ట్రాఫిక్ టచ్ అవ్వకుండా యాక్సిస్ ఉన్న పెద్ద రోడ్లు ఉన్న ఏరియా. అలాగే మిత్రులు అన్నట్టు న్యూ విజయవాడ అనటానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ లాంచింగ్ ఆఫర్ ఏదైతే మా కంపెనీ అనౌన్స్ చేశామో ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్, క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్. గత ప్రభుత్వ హయాంలో వేలాది మంది కౌలు రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని ఆరోపణ.
శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.